ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో చాలా చేంజెస్ అయ్యాయి. ఆ చేంజెస్ ఏమయ్యాయి, అలానే మన విశాఖపట్నంలో ఈ రోజు జరగనున్న సిఐఐ సమిట్ గురించి కొన్ని విషయాలు మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. మన అందమైన విశాఖపట్నం ఈ మధ్య ఒక్కసారిగా పూర్తిగా మారిపోయిందని మీరు గమనించారా? ఎందుకంటే ప్రపంచ స్థాయి ఈవెంట్ అయిన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 మన విశాఖ నగరంలో జరగబోతుంది కనుక విశాఖ మొత్తం కొత్త రూపంలో అలంకరించబోతుంది. ఈరోజు వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఏం చూస్తామంటే సిఐఐ సమిట్ అంటే ఏమిటి, సమిట్ కోసం విశాఖ సిటీలో ఏ మార్పులు జరిగాయి, అలానే ఏ ప్రాజెక్టులు వేగంగా జరిగాయి, ఈ అభివృద్ధి భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు మన విశాఖపట్నంలో సిఐఐ సమిట్ జరుగుతుంది కదా, ఈ సిఐఐ సమిట్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిఐఐ సమిట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల, పెట్టుబడుల, వ్యాపార నాయకుల సమావేశం. 50 దేశాలకు పైగా ప్రతినిధులు, పెద్ద కంపెనీలు, బిజినెస్ లీడర్స్, గవర్నమెంట్ అధికారులు అందరూ విశాఖకు వస్తున్నారు. అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నందున మన విశాఖ నగరాన్ని ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దటం అవసరమైంది. అందుకే గత ఒక నెలగా విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. ఇందులో ముఖ్యంగా రోడ్లను డెవలప్ చేశారు, అండ్ అలాగే కొన్ని చోట్ల ప్లాంటేషన్ చేశారు, ఇంకొన్ని చోట్ల కంప్లీట్గా కొత్తగా డివైడర్లను కన్స్ట్రక్ట్ చేసి ఆ డివైడర్ల మధ్యలో కొత్తగా ప్లాంటేషన్ అయితే చేశారు. అది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే మన బీచ్ రోడ్ని డెవలప్ చేశారు. ఇంకా కొన్ని జంక్షన్లని, అలానే కొన్ని సెంటర్లు ఉంటాయి కదా సర్కిల్స్, సిరిపురం సర్కిల్ కానీ లేకపోతే మన డాబా గార్డెన్ సర్కిల్ కానీ, ఈ సర్కిల్స్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్ అనేది ఎలా ఉందంటే కొత్తగా అక్కడ మొత్తం డెకరేషన్ చేసే లైటింగ్ తోటి, ఇంకా ఆ ప్లేస్లో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అండ్ అలాగే కొత్త విగ్రహాలను పెడుతూ ఆ ప్లేస్ని కూడా డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం. మొదటిగా మనం చూస్తున్నట్లయితే మన ఎన్ఏడి నుంచి టువర్డ్స్ మన మదిలపల్లి వెళ్తాం కదా, ఆ రోడ్డు, ఇంకా అలానే ఆ మెయిన్ హైవే అంతా కూడా అటువైపు ఇటువైపు ఉన్న గోడలకి పెయింటింగ్ వేశారు, అండ్ అలాగే మధ్యలో డివైడర్కి పెయింటింగ్ వేసి కొత్త మొక్కలను అయితే నాటారు. ఇదంతా నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అలానే ఆ వీడియోలో సిఐఐ సమిట్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది సిఐఐ సమిట్ గురించి అండ్ అలాగే అప్పుడు జరుగుతున్న వర్క్స్ గురించి. సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మీరు చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది హైవేలో మొత్తం ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎంత కొత్తగా ఉందో. తర్వాత మనం చూస్తున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఇది వచ్చేసి మన తాడిచెట్లపాలెం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తాం కదా, రైల్వే న్యూ కాలనీకి అటువైపు, అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మన రైల్వే న్యూ కాలనీ ద్వారా రైల్వే ఇంజిన్ ఉంది కదా, ఆ రైల్వే ఇంజిన్ని పెయింట్ వేసి చాలా కొత్తగా చేశారు. అలానే ఆ పక్కనే ఐ లవ్ వైజాగ్ కూడా పెట్టారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూసారా, మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. అలానే మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా చెప్పాను అనమాట ఈ వీడియోలో మీకు నేనేం చెప్తున్నాను చెప్పేసి అది షూట్ చేస్తున్నప్పుడు. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే వైజాగ్లో జీ వచ్చేసి గూగుల్లో జీలా ఉంది. దీనికి అర్థం ఏంటంటే మన వైజాగ్కి గూగుల్ వస్తుంది కదా, సో అందుకే ఆ జీని అలా పెట్టారు. తర్వాత మనం చూస్తున్నట్లయితే మన తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, తెలుగుతల్లి ఫ్లైఓవర్ని కూడా రోడ్స్ వేసి మధ్యలో కొత్త మొక్కలు నాటి డెవలప్ చేశారు. అలానే ఆ కింద కూడా రోడ్స్ అయితే వేశారు. మొత్తం కంప్లీట్గా చాలా ప్లెయిన్గా హ్యాపీగా అక్కడ వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఆ రూట్ చాలా వర్స్ట్గా ఉండేది వెళ్ళడానికి, బట్ ఇప్పుడైతే రోడ్ వేశారు కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు. తర్వాత అలా మనం ముందుకు వెళ్తే మన సంపద వినాయక టెంపుల్ ఉంది కదా, సంపద వినాయక టెంపుల్కి ముందు గుర్రాలను అయితే అమర్చారు. ఆ గుర్రాలను కూడా మీరైతే చూడొచ్చు, ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. చుట్టూ మనకి లైటింగ్తో కలకలలాడుతూ కనిపిస్తున్నాయి ఈ గుర్రాలు. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తే మనకు వచ్చేది మన దత్ ఐలాండ్. దత్ ఐలాండ్ తర్వాత మనకి మన సిరిపురం సర్కిల్ వస్తుంది. సిరిపురం సర్కిల్ని అండ్ అలాగే దత్ ఐలాండ్ని, ఈ రెండింటిని చాలా బాగా డెవలప్ చేశారు. ఈ రెండు ప్లేస్లు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. అక్కడ ఈ ప్లేసెస్ని ఎలా డెవలప్ చేశారనేది కంప్లీట్గా మనకి లైటింగ్స్తో నిండిపోయింది ఈ ప్లేస్ అంతా కూడా.
అలానే మనకి మన సిరిపురం సర్కిల్ ఉంది కదా, సిరిపురం సర్కిల్ దగ్గర అయితే చుట్టూ కొత్త మొక్కలు నాటారు. ఆ మొక్కలను కూడా మీరు చూడొచ్చు. మొత్తం అవి రేకు మొక్కల్లా ఉన్నాయి, కానీ నిజమైన మొక్కలు మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయా చుట్టూ మనకి మొక్కలు? అండ్ అలాగే ఇది ఒక మెయిన్ మొక్క అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది మనకి మొక్కలా కనిపిస్తున్న మొక్క అయితే కాదు, మొత్తం అది ఐరన్ అనమాట. ఐరన్తో అలా చేసి పెట్టారు. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే మనం ఇంకా చూస్తున్నట్లయితే ఈ ప్లేస్లోనే మనకైతే చాలా క్లియర్గా ఉంటుంది మన డెక్ క్రూజ్ షేప్లో ఉంటుంది కదా, క్రూజ్ షిప్ షేప్లో ఉంటుంది. ఈ డెక్ వచ్చేసి మనకి కంప్లీట్గా చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ రైల్వే జోన్ కూడా ఆఫీస్ పెట్టారు. సో ఆ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే దానికోసం సపరేట్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో క్లియర్గా అక్కడ బిల్డింగ్లో ఏమి ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. తర్వాత మనం బీచ్ రోడ్కి అయితే వెళ్దాం. బీచ్ రోడ్ మాత్రం పార్క్ హోటల్ నుంచి నోవోటల్ వరకు చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. మీకైతే విజువల్స్ కనిపిస్తున్నాయి కదా ఎలా డెవలప్ చేశారనేది. కంప్లీట్గా మనకైతే పార్క్ హోటల్ నుంచి నోవోటల్ వరకు ఈ లైన్ అయితే వేశారనమాట. మధ్యలో లైన్ వేసి అటు ఇటు మొక్కల మీద లైటింగ్ పెట్టారు. అది మాత్రం చూడడానికి చాలా బాగుంది. లైన్ ఎల్ఈడి అయితే చాలా చాలా సూపర్గా ఉంది. కంప్లీట్గా రోడ్కి ఒక వ్యూ అయితే ఇచ్చింది. ఇంకా బీచ్లో గ్రీన్ కలర్ లైట్ కూడా పెట్టారు. ఆ లైట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా కనిపిస్తున్నాయి అనేది. నోవోటల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది మనం డైరెక్ట్గా చూస్తేనే మనకు తెలుస్తుంది. మీరు ఫ్రీ అయితే ఎప్పుడైనా అలా నోవోటల్ వైపు వెళ్ళండి, మీకు కనిపిస్తున్న నోవోటల్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నోవోటల్ అయితే. తర్వాత మనం అలా ముందుకు వెళ్తే మనకి ఇంకా ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ బీచ్ రోడ్ అనేది డెవలప్ చేశారు. అలానే మన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, తర్వాత అక్కడున్న టియో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఇంకా సబ్మెరీన్ దగ్గర లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైట్స్ ఎలా పెట్టారు అనేది. ఇంకా మీకు క్లియర్గా డే టైంలో చూపిస్తున్నాను, నైట్ టైంలో కూడా చూపిస్తున్నాను. మీకు రెండు క్లియర్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను, డే టైంలో నైట్ టైంలోని. ఇంకా మనమైతే బాగా చెప్పుకోవాల్సిన వ్యూ అయితే మాత్రం మనకి ఎక్కడ వస్తుందంటే మన తాటి చెట్ల పొలం ఉంది కదా, తాటి చెట్ల పొలం దాటిన తర్వాత రైల్వే న్యూ కాలనీ వస్తుంది. రైల్వే న్యూ కాలనీ సర్కిల్ దాటిన తర్వాత మనందరికి తెలుసు అక్కడ చెట్లు ఉండి కింద నుంచి మనం వెళ్తూ ఉంటాం. అది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ని ఇంకా బ్యూటిఫుల్గా మధ్యలో చెట్లు నాటి డెవలప్ చేశారు. అండ్ కొత్తగా రోడ్ వేయడంతో ఇది ఇంకా సూపర్గా కనిపిస్తుంది. మీరు చూస్తున్నట్లయితే మనం నైట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు లైట్లు పక్క నుంచి అలా వెళ్తూ ఉంటాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇంకొక సైడ్ నుంచి వస్తున్నాం డే టైంలోని, అప్పుడు కూడా మీకు ఇంకా బ్యూటిఫుల్గా అండ్ గ్రీనరీ మధ్యలో మనం వెళ్తున్నట్టు ఉంది. చాలా బాగుంది కదా. ఇలా ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎందుకు చేశారంటే సిఐఐ సమిట్ కోసం. ఇంతకీ ఈ సిఐఐ సమిట్ మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే మన మద్దిలపాలెం ఉంది కదా, మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఏయూ గ్రౌండ్స్లో ఈ సిఐఐ సమిట్ యొక్క మెయిన్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అక్కడికైతే మనల్ని అలో చేయరు, ఎందుకంటే కంప్లీట్గా చెకింగ్లో ఉంటుంది. పెద్ద పెద్ద విఐఎఫ్స్ అందరూ వస్తారు కాబట్టి ఆ ప్లేస్ చాలా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. సో అందుకే ఆ ప్లేస్కి ఎవరిని రానివ్వకుండా ఓన్లీ ఎవరికైతే పాసులు ఉంటాయో వాళ్ళనే పంపిస్తారు. అండ్ ముందుగా ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికైతే వెళ్ళొచ్చు. అక్కడికైతే చాలామంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తున్నారు. అండ్ అలాగే మన స్టేట్ మినిస్టర్స్ ఇంకా అదర్ స్టేట్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు. సో ఈరోజు ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరగబోతుంది. ఈ సిఐఐ సమిట్ సమయంలో వేలాది మంది అతిథులు వస్తారని ముందుగానే భావించి మొత్తం మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ప్రతి చోట బోర్డ్స్ అయితే పెట్టారు, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. అలానే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ముఖ్యంగా మన ఎయిర్పోర్ట్ని క్లీన్ లుక్తో ఇంకా ఏవైనా రోడ్ వర్క్స్ రిపేర్ ఉంటే వాటిని రిపేర్ చేసి కంప్లీట్గా బ్యూటిఫుల్గా చేశారు. తర్వాత మనకి ఆర్టీసీ ఇంకా క్యాబ్ జోన్స్ దాదాపుగా 750 క్యాబ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డెలిగేట్స్ కోసం. ఇంకా స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ ఎక్కువగా ఉండకుండా తగ్గించేలాగా హెవీ వెహికల్స్ని ఇంకొన్ని వెహికల్స్ని లోపలికి అలౌ చేయకుండా డైవర్షన్ అయితే చేశారు. ఆ విధంగా సిటీలో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇంకా చాలా హోటల్స్ ఇంకా కన్వెన్షన్స్ని బుక్ చేశారు డెలిగేట్స్ కోసం. సో ఇదంతా మన విశాఖపట్నం సమ్మిట్ జరుగుతుంది కదా. ఈ సమ్మిట్ అయిన తర్వాత చాలా వరకు మన విశాఖకి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అయితే వస్తాయి. ఈ పెట్టుబడులని వచ్చి కొత్త కంపెనీలు అండ్ కొత్త ఉద్యోగాలు వచ్చి అందరికీ ఉపయోగపడేలా మారుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మార్పుల వల్ల మన విశాఖకు వచ్చిన లాభాలు ఇలా ఉన్నాయి. నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది, బాగులేని రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి, అలాగే ట్రాఫిక్ కూడా తగ్గేలా చేశారు.
ఇంకా పర్యాటకులకి ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ అట్రాక్షన్గా నిలుస్తుంది మన విశాఖపట్నం. తర్వాత స్థానిక వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది పెద్ద అవకాశమే. ఇప్పుడు చాలామంది టూరిస్టులు వస్తారు కాబట్టి ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో అండ్ అలాగే స్థానిక వ్యాపారులు ఉంటారో వాళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది. అలానే హోటల్స్, ట్రావెల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్కి భారీ బూస్ట్ ఇదైతే. ఈ సమ్మిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన సిటీకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ కంప్లీట్గా పర్మనెంట్గా ఉంటాయి. సో ఈ సమ్మిట్ వల్ల మన విశాఖపట్నానికి చాలా గుర్తింపు వచ్చింది, అలాగే డెవలప్మెంట్ కూడా జరిగింది. మరి ఇది మన విశాఖపట్నం ఎప్పుడూ ఎదుగుతూ ప్రపంచంలో ముందుకు వెళ్ళే నగరం. సిఏ సమ్మిట్ను దృష్టిలో ఉంచుకొని జరిగిన ఈ మార్పులు భవిష్యత్తులో మనకు మరింత అభివృద్ధిని తీసుకురాబోతున్నాయి. మీకు ఈ మార్పుల్లో ఏది ఎక్కువగా నచ్చింది? బీచ్ రోడ్డా, ఏయూ గ్రౌండ్సా, నగరంలో వచ్చిన కొత్త లుక్కా? కింద నుండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీకైతే నేను ఈ సిఏఏ సమ్మిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, అలానే మన విశాఖపట్నంలో జరిగిన చేంజెస్ గురించి, అలాగే ఈ చేంజెస్ వల్ల వచ్చే లాభాల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇంకా నేనైతే ఈ వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మన విశాఖ అభివృద్ధిపై రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టేసుకోండి. జై విశాఖపట్నం, జై ఆంధ్రప్రదేశ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.